వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్ హాయ్ భయ్య, బాగున్నారా? బాగున్నా చాలా బాగున్నాను. సో ఫస్ట్ పేరు చిన్నప్పుడు పెట్టుకున్నాను. తెలుసు యాక్చువల్లీ తెలుసు. ఐ మీన్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. ఐ మీన్ కంటిన్యూ చేయడం వేరు కదా, సిల్వర్ స్క్రీన్ మీద. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వేరు, సిల్వర్ స్క్రీన్ మీద ఎవరికి వాళ్ళకి వాళ్ళ ప్రైవేట్ నేమ్ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి పేరు పెడదాం, నా కుటుంబాన్ని అంతటికి ప్రైడ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. బట్ మీరు ప్రభాస్ని కంటిన్యూ చేశారు. అదేం పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అని నేను అనట్లేదు, నేనేం క్రెడిట్ ఇవ్వట్లేదు, బట్ ఊరికే చెప్పాను అన్నమాట. యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అయ్యారు. గోదావరి గట్టు పైన ఏంటి, ఎందుకు ఆ టైటిల్, ఎందుకు అసలు గోదావరి గట్టు పైన ఎందుకు, గోదావరి డైలెక్ట్ ఎందుకు? అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలు చాలా ఉంటాయి. ఆటో కాలేజ్ అమ్మాయి అనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వింటున్న కథ. సో ఈ గోదావరి గట్టు పైన ఎందుకు, గోదావరిలోనే ఈ కథ ఎందుకు, గోదావరి డైలెక్ట్ ఎందుకు, గోదావరి గట్టు పైన టైటిల్ ఎందుకు? నువ్వు అన్నట్టు ఆటో లవ్ స్టోరీ, తండ్రి కూతురు మధ్యలోకి నాలాంటి ఎంటర్ అవడం, ఇది మిలియన్స్ ఆఫ్ కథలు విని ఉంటాం. డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ద థింగ్ ఇస్, ఇది ఎట్లుందంటే సిచ్యువేషన్, మన ఇంట్లో జరిగే కథలో లేదా మన ఇంటి పక్కన జరిగే కథలో ఇలాంటివి సినిమా తీసినప్పుడు, ఆ సినిమా చాలా బాగా తీస్తే డైరెక్టర్, చాలా రిలేటబుల్గా తీసిండ్రు ఆ సినిమా, చాలా రిలేటబుల్ సినిమా, పక్కా చూడాలి మనం అని అంటారు. సినిమా బాగాలేకపోతే రెగ్యులర్ అంటారు. ఈ సినిమా చాలా రిలేటబుల్ సినిమా లాగా ఉంటుంది, మీ అందరికి నచ్చుతుంది. మీరు చూసిన మిలియన్స్ కథలాగా కాదు. నువ్వు మిలియన్స్ కథలు చూసినా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే ఇప్పుడు కూడా ఉంది, వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి. సో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇవాళ ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు మనుషులు ఎట్లున్నారో, మీ ఇంట్లో మా ఇంట్లో మన ఇంటి పక్కన ఎట్లున్నారో, ఆ ఎమోషన్స్ని స్ట్రాంగ్ రైటింగ్తో క్యాప్చర్ చేసిండి ఈ సినిమాలో. ఫ్యామిలీతో సమ్మర్లో చాలా కూల్ సినిమా అనిపిస్తుంది మీ అందరికి. ఓకే, ఇంటెన్షన్ అది. ఓకే. అండ్ మోస్ట్లీ రీసెంట్గా పూరి జగన్నాథ్ గారు కూడా ఏదో పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు ఆయన, పూరి మ్యూజిక్స్లో. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, చాలా రోజుల నుంచి వింటున్నది, ఎప్పుడైనా సక్సెస్ వచ్చిన తర్వాత మనిషి యాటిట్యూడ్ మారిపోవడమో, లేదంటే మన యాటిట్యూడ్ మారిపోయిందని ప్రజలు అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడమో, కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు అని చెప్పి. మీకు ఈ జర్నీలో మేము ఫేమస్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాసెస్లో ఏమన్నా ఎవరైనా పీపుల్ లూజ్ అవ్వడం కానీ? చాలా మంది అన్నారు నీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ రా అని. నేనన్నా అవును, నాకు చాలా మంచి యాటిట్యూడ్ ఎక్కువ అని. నీకు నా ముఖం చూస్తే అట్లా అనిపిస్తుంది. పొద్దున్న నుంచి నేను ఇంటర్వ్యూస్ చేస్తూ లేదా ప్రమోషన్స్ చేస్తూ అగవాళ్ళు, తప్పుగా అనుకోకు, ఊరికే అగవన్. బట్ ఎవరిని లూజ్ అవ్వలేదా అసలు ఇప్పుడు? ఎందుకంటే నేను అంతా నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్సే. సో నేను ఎప్పుడు ఎట్లుంటున్నా ఇప్పుడు కూడా అట్లే ఉన్నా. సో వాళ్ళు నాతో ఎట్లుంటారో చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఎవరిని లూజ్ అవ్వాలి. మీతో తిరిగే వాళ్ళు చెప్పారు చాలా, ఐ మీన్ ఇప్పటికీ చెప్పారు చెప్పారు. సో జస్ట్ అడుగుదామని. లేదు, చాలా చాలా నీట్గా ఉన్నా, చాలా 4 కార్లు ఎందుకు? ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కారు కొనడం అనేది మామూలు విషయం. పోనీ BMW, బెంజో, లేదంటే ఫెరారియో, అలా లంబోర్గినియో ఏదో ఉంటది. ఒక 4 కార్లు నెంబర్ ఏంటి? అట్లా కావాలని 4 కార్లు లేదు. మేం ఫేమస్ టైం నుంచి ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కార్ లేదని మా డాడీ కూడా ఎప్పుడైనా గుడికి వెళ్దామన్న ఫ్యామిలీ నలుగురితో కలిసి, అంటే నేను, మా తమ్ముడు, మా మమ్మీ, డాడీ బైక్ మీద దూరం పోలేం కదా నలుగురు. మేము అప్పటికే 9th 10th క్లాస్ అంటే పెద్దగా కనిపించేస్తాం కదా, పట్టం కూడా కదా. ఎవరైనా కార్ అడుగుదామంటే ఇబ్బంది పడేటోడు. సో నేను ఏమన్నా, ఆ ఇబ్బంది నేను చూసిన, ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అదంతా. ఈయనకి టెన్షన్ ఉండొద్దు మనిషి మైండ్లా అని చెప్పి ఫస్ట్ ఒక కారు కొన్నా. అది అమ్మేసి ఇంకో కారు కొనొచ్చు, మళ్ళీ ఇంకో కారు మార్చు, అట్లా అందరు మారుస్తారుగా, నువ్వు కూడా మారుస్తావుగా. కానీ నేను మార్చకుండా అది అట్లే ఉంటుంది. ఇంకో కారు కొనుక్కునే స్టేజ్ వస్తే అది కొందాం, ఇంకో కారు కొనుక్కోగలిగితే ఇంకో కారు కొందాం. నేనేమనుకున్నానంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కారు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డావు కదా, నీకు కీ బౌల్లో చేయి పెడితే నీకు ఏ కీ వస్తుందో నీకే తెలియదు, అన్ని కార్లు కొట్టు డాడీ అని చెప్పిన. ఊరికే మా డాడీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇద్దామని. సో అమ్మకుండా అట్లనే పెడితే 4 లాగా కనిపిస్తుంది. అండ్ నేను చాలా ఇంటెన్షనల్ గానే పెడుతున్నా అట్లా. మా డాడీ మొహంలో నేను చూడాలి ఎవ్రీడే, అరే నా కొడుకు నా కోసం ఇవన్నీ చేస్తుండో అని. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే.